అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు రియాక్ట్ అవుతున్నారు. మనతో స్పందించడానికి టీడీపీ అధికార ప్రతినిధి శరత్ చౌదరి గారు లైవ్లో ఉన్నారు. శరత్ చౌదరి గారు నమస్తే. శరత్ చౌదరి గారు నమస్తే. am I audible? నమస్కారం అండి. రైట్, ఇప్పుడు మనం కొద్ది గతంలోకి వెళదాం. పట్టాభి గారు ఒకనొక ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో మనకు తెలుసు. ఆ పదాన్ని నేను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అనలేదు. తాడేపల్లి పాలేరు అంటే ఎవరు అర్థం వస్తారో తెలుసు కదా, ఆయన అన్నా కూడా అది అందరికీ తెలిసినా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సహా నన్నే అన్నారని ఆపాదించుకొని అన్నారు కాబట్టి మా కార్యకర్తలకు బీపీలు వస్తే అవతల ఆఫీసులు పగిలిపోతాయి అన్నదాన్ని సమర్థించుకున్న పరిస్థితి. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా మంత్రిగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు బండాబూతులు తిట్టాడు లైవ్లో. ఇప్పుడు మళ్ళీ పిరికోడ్లాగా నేను తిట్టలేదని చెప్పేసి చెబుతున్నాడంట. ఏమన్నాడు అనేది చూద్దాము. రెండోది, అతని మీద దాడికి వెళ్ళారంట. అక్కడ విజువల్స్ క్లియర్గా కనబడుతున్నాయి. సరే, పక్కన పెడితే మీ వాళ్ళకి బీపీలు రావా అని మేము అడగగానే రావాల్సిన అవసరం లేదు. పోలీసులకి, అధికారులకి, వ్యవస్థలకి రూల్ ప్రకారంగా, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి చేసే ఎత్తుగడలను ఎదుర్కొనే విధంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం మీది మంచి ప్రభుత్వం కాదు కదా, చేతగాని ప్రభుత్వం అనే మాట మీకు మీరే ఆపాదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ కాదు. 4 రోజుల క్రితం పేర్ని నాని ఇదే అంశం మీద నాలుకలు చీరేస్తానన్నాడు. అంతకుముందు ఇదే పేర్ని నాని రప్ప ఏంట్రా ప్రతిసారి చీకట్లో కన్ను కొట్టే లోపల శాల్తీలు గల్లంత అవ్వాలన్నాడు. మరి ఏవి చర్యలేవి? మీరు చర్యలు తీసుకున్నంతకాలం ఈ రకంగా రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ రూపంలో అతలాకుతలం చేయడానికే ప్రయత్నిస్తారు. మేము సిద్ధంగా లేవు వాటిని ఫేస్ చేయడానికి. సురేష్ గారు, ముందుగా ఇక్కడ అంబటి రాంబాబు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద వారి తల్లిదండ్రుల మీద ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లు ఒక ఆంబోతలాగా రంకెలేశాడో దాన్ని టీడీపీ కార్యకర్తగా, ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ ఒకసారి 151 నుంచి 11కి పడ్డానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది చూస్తే, ఇదివరకు కొడాలి నాని కూడా ఇటువంటి పరుష పదజాలంతో అసెంబ్లీ వేదికగా నీ అమ్మ మొగుడు అది ఇదనని అనరాని మాటలు అన్నందుకు ప్రజలు చేత్కరించుకొని ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొస్తే, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, 50 సంవత్సరాలు, రేపు ఇంకొక 10 రోజుల్లో 50 సంవత్సరాల రాజకీయ జీవితంలోకి అడుగు పెడుతున్న ఒక సుదీర్ఘమైన రాజకీయ నాయకుడిని పట్టుకొని, ఆఫ్టర్ ఆల్ ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ఒకసారి మంత్రి అయ్యావు, నువ్వు వచ్చేసేసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని అంటే ఏమనుకోవాలి అని అనేది అర్థం కాని క్వశ్చన్. ఇక్కడ క్లియర్ గా మిస్టేక్ ఏంటనేది అర్థం అవుతుంది. గత 5-6 రోజుల నుంచి మనం ఎన్నో డిబేట్లో మాట్లాడుకున్నాం. దాంతో పాటుగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏమార్చే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ క్లియర్ గా సిబిఐ సిట్యువేషన్ రిపోర్ట్ లో జంతు కొవ్వు అనేది ఉంది, కానీ 10% కంటే తక్కువ ఉన్నప్పుడు దాని నమూనాలు బయటపడే ఛాన్స్ లేదు అనేది క్లియర్ గా మెన్షన్ చేసిన పరిస్థితి మనం చూసాం. అది కాకుండా నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, అసలు జంతు కొవ్వు అనే దాన్ని పక్కన పెడితే అసలు నెయ్యే వాడలేదు అని క్లియర్ గా సిట్టు వాళ్ళు చెప్తున్నారు కదా. 60 లక్షల లీటర్లు నెయ్యి వాడకుండా ఒక ఫేక్ నెయ్యి ఇలాంటి పదార్థాన్ని తీసుకొచ్చి వాడారు అని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా గత 2-3 రోజుల నుంచి మేము సత్యలమే, మాకు ఏమీ చేయలేదని రిపోర్ట్ వచ్చింది అని ఏ విధంగా ఒక అడ్డగోలు ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థం కాని క్వశ్చన్. దాంతో పాటుగా ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం. ఇక్కడ గుంటూరు నగర పరిశ్రమల్లో కావచ్చు, మిగిలిన అన్నిట్లో కూడా మనం చూస్తే బ్యానర్లు వెలిసాయి. ఎవరనంటే టీడీపీ కార్యకర్తలు, లేక మన కూటమి ప్రభుత్వం వాళ్ళే కాకుండా హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు, లేదు అంటే ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరికి ఒక దేవుడి మీద ఒక కన్సర్న్ ఉన్న వాళ్ళు కూడా ఆ బ్యానర్లన్నీ పెట్టుకోవడం జరిగింది, తప్పు జరిగింది అని.
తప్పు జరిగింది అని అన్నప్పుడు ఇతను పోయి నేను బ్యానర్లు చించుతాను అని అంటాము. చించడానికి పోయినప్పుడు అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, కొంతమంది పోలీసులు అందరూ ఉన్నారు. ఎక్కడ ఎదురు పడితే గొడవలు జరుగుతాయో అని చెప్పి పోలీసులు అంబటి రాంబాబుని అడ్డుకొని మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్తే నోటికి వచ్చి ఏదొస్తే అది మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని తన దుర్భాషలాడటం జరిగింది. ఇట్లాగా మన తెలుగుదేశం పార్టీలో కానీ లేదా మా కూటమి ప్రభుత్వంలో మాకు కొన్ని ఆంక్షలు విధించారు కాబట్టి ఈ రోజు అంబటి రాంబాబు అట్లాగా మాట్లాడి కూడా వెళ్ళగలిగాడండి. లేదంటే మీరు ఇందాక చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీకి కావచ్చు, లేదు అని అంటే 164 సీట్లు వచ్చిన మాకు బీపీలు రావండి. 11 సీట్లు ఉన్న వాడికే బీపీ వస్తే 164 సీట్లు ఉన్న మాకు బీపీలు రావా? వాళ్ళు మాట్లాడిన మాటలకి ఏ విధంగా మాట్లాడుతున్నాము అని అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రజాస్వామ్య గవర్నమెంట్ నడుపుతున్నాం మేము ఇప్పుడు. ఇక్కడ ఎవరు ఎన్ని మాట్లాడినా లీగల్ గా వెళ్దాము అని చెప్పి మొన్న మీరు అన్నట్లుగా పేర్ని నాని విషయంలో కావచ్చు, ఇంకొకరి విషయంలో లీగల్ ఇల్లీగల్ గా ఆయన కనుక గత ప్రభుత్వంలో కనుక కేవలం సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి పట్టాభి గారు మాట్లాడిన దానికి అక్కడికి పోయి టీడీపీ కార్యాలయం తగలేసినట్లుగా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మేము చేయట్లేదు. ఎందుకు అని అంటే మాకు కొన్ని క్రమశిక్షణ చర్యలు, లేదు అని అంటే మా పార్టీ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వాటిని దాటి మేము అనలేమా అండి ఏది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో నేను 2వ సారి పాదయాత్రకు వస్తాము అని అంటున్నాం. నువ్వే కాదు ఇంకా XYZ ఎవరు వచ్చినా సరే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలే మేమని ఇంకొకరిని కూడా తీసుకున్నా మా వల్ల కాదు, ఇబ్బంది ఏం లేదు అని మేము అనలేమా? కానీ మాకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి. మేము ఎక్కడా కూడా వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడట్లేదు. జగన్మోహన్ రెడ్డి కాదు నీ అమ్మ ఒకటి ఎవరినైనా తీసుకున్నానని మేము అనలేక కాదు కదా. కానీ మా నాయకుడు ఇమ్మీడియట్ గా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఎవరు దాకున్నా ఎందుకంటే పొరపాటున వారి శ్రీమతి గారిని ఉద్దేశించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక మాట అన్నాడు అని ఇమీడియట్ గా హైదరాబాద్ లో ఉన్నా సరే అరెస్ట్ చేసి తీసుకెళ్లి రిమాండ్ విధించడం జరిగింది. అలాంటి నాయకులున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రభుత్వం నడుపుతుంటే ఇష్టం వచ్చినట్లుగా చూస్తున్నాం కదా అని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు. అంబటి రాంబాబు గారు, మీకు ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు అడ్డగోలుగా మాట్లాడి ఈ రోజు 11 సీట్లకి రావడానికి కారణం ఎలా అయ్యారో, ఈ రోజు మీరు మాట్లాడిన మాటలకి మీ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండరో లేదా కనుమరుగవుతారో కూడా మీరే ఊహించుకోండి. ఎందుకంటే ప్రజలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక మంచి రాజకీయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక మంచి రాజకీయం, ఒక ప్రగతి పదంలో వెళ్లే రాష్ట్రాన్ని చూడాలి అని అనుకుంటున్నారు. ఈ విధంగా అడ్డగోలుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చెల్లుతుంది అని అనుకుంటే ఆ రోజులన్నీ పోయినాయి. ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి మీద ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి లీగల్ యాక్షన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. వారింటికి గుంటూరు ఎస్పీ గారు అందరూ వెళ్ళారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన దగ్గర సవివరం ఒకటి తీసుకొని దాని తర్వాత ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అని అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకుంటారండి. థ్యాంక్స్ ఫర్ జాయిన్. మనతో మాట్లాడటానికి టీడీపీ సీనియర్ నాయకులు బాబు
చంద్రబాబు గారిని నమ్మను. బాబు